హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మనశంకర వరప్రసాద్, అనిల్ రావుపూడి గారు, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అప్పుడు స్టార్టింగ్ అప్పటి నుంచి ఎలాంటి అంచనాలు ఉన్నాయి, సినిమా మీద ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ పడ్డాయి, ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసరికి ఇప్పుడు ఈ సినిమా ఏ రేంజ్లో హైప్ క్రియేట్ చేసిందంటే భయ్య చెప్తున్నా కదన్నా, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా హైప్ లేకపోవడం, తూర్పును సూర్యుడు ఉదయించకపోవడం అలాంటివి అవి జరగని పనులు. సినిమా 1 వీక్ ముందు ఇంకా చెప్తున్నా కదా, ఇప్పుడు అదే చెప్తున్నా. వన్స్ మెగాస్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక డైరెక్టర్తో కానీ, ఒక బడ్జెట్తో కానీ, ఆ సినిమాలో పెద్ద గ్రాఫిక్స్ ఉన్నాయా లేదంటే 1000 కోట్లు పెట్టి తీసారు అవేవి అక్కర్లేదు. మెగాస్టార్ సినిమా రిలీజ్ అంటే ఆటోమేటిక్గా తెలుగు రాష్ట్రాల్లో ఒక వైబ్ క్రియేట్ అవుద్ది. దానికి తోడు మనశంకర వరప్రసాద్ ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఎవడైతే 70 ఏళ్ళ వయసులో ఇంకా అమ్మాయిల వెనకాల తిరగడం ఏంటి, 70 ఏళ్ళ వయసులో ఇంకా ఈ సినిమాలు ఏంటి, 70 ఏళ్ళ వయసులో ఇదేంటి, ఒక జైలరు ఇంకా ఒక విక్రమ్ లాంటి సినిమాలు తీయొచ్చు కదా, అది ఉచిత సలహాలు ఇచ్చిన ప్రతి ఒక్కడికి ట్రైలర్ చూసిన తర్వాత చిరంజీవి గారికి 75 కాదు 30 ప్లస్లో ఉన్నారు, 35 ప్లస్లో ఉన్నారు అని ఒక మైండ్ సెట్ క్రియేట్ చేశారు. అది చిరంజీవి గారు క్రియేట్ చేసిన ఇంపాక్ట్. కేవలం ఒక ట్రైలర్, ఆ ట్రైలర్ మొత్తం 1 మ్యాన్ షో చేశారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బాస్ ఈస్ బ్యాక్, వింటేజ్ బాస్ ఏదో అన్నారు కదా, బాస్ ఈస్ బ్యాక్ ఏంట్రా బాబు, బాస్ ఆల్వేస్ బాస్ అంతే. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలా ఉందంటే ఆల్మోస్ట్ 200 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా నాకు తెలిసి ఇప్పటికే ఓవర్సీస్లో మామూలుగా దుమ్ముదల పట్లే. ఓకే అన్న, కొన్ని సినిమాలు కమర్షియల్ సినిమాలు 1000 కోట్ల సినిమాలు రేంజ్లో కలెక్షన్స్ వచ్చేస్తున్నాయంటే నేను చెప్పేది ఒకటే, ఆ సినిమా స్కేల్ వేరు, ఆ సినిమాల బడ్జెట్లు వేరు, ఆ సినిమాల యొక్క పొటెన్షియలిటీ వేరు. కానీ కేవలం ఇప్పుడు ఓవర్సీస్లో బాస్ పేరు మీద మాత్రమే దాదాపు ఇప్పటికే 3 లక్షలకు పైగా డాలర్ల సినిమా అంటే ఒకసారి ఊహించుకోండి ఓవర్సీస్లో ఈ సినిమా లాంగ్ రన్ ఏ విధంగా ఉండబోతుందో. సినిమాకి ఇంకా దాదాపు వారం రోజుల ముందే 300K నుంచి 500K మధ్యలో టికెట్స్ సేల్ అయ్యాయి అంటే చెప్తున్నా కదా, ఓవర్సీస్ నుంచి అమెరికా నుంచి అనకాపల్లి వరకు బాస్ బ్యాటింగ్ ఎలా ఉండబోతుందంటే ఈ సంక్రాంతికి 1 మ్యాన్ షో, అంతే 1 మ్యాన్ షో. మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం ఒక ఫ్యామిలీ డ్రామాతో మెగాస్టార్ చిరంజీవి గారు సృష్టించబోతున్న సంచలనం అని చెప్తా. ఎందుకంటే చెప్తున్నా కదా, పాన్ ఇండియా మెత్తలో, పాన్ వరల్డ్ మత్తులో మనం కొన్ని ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లు కానీ, కొన్ని ఒక కుటుంబం మొత్తం కలిసి కూర్చునే సినిమాలు వదిలేస్తున్నాం. సో ఆ గ్రిప్ను పట్టుకున్న అనిల్ రావుపూడి పెద్దగా 100,000 కోట్లు ఖర్చు పెట్టట్లేదు, ఏమీ లేదు. మెగాస్టార్ చిరంజీవి గారితో వింటేజ్ బాస్ అని ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఆయన కూడా అంటున్నాడు, బాస్ ఆల్వేస్ బాస్, వింటేజ్ బాస్ లేదు ఇది అవేవి కాదు, ఎప్పుడైనా చిరంజీవి అదే నిరూపిస్తూ ఇప్పుడు ఓవర్సీస్ నుంచి, ఇప్పుడు అమెరికా నుంచి అనకాపల్లి వరకు ఈ సినిమా కొట్టబోయే కలెక్షన్లు ఏ రేంజ్లో ఉంటాయో మీ ఊహకు వదిలేస్తున్నా. చెప్తున్నా కదన్నా, ఈజీగా నేను చాలా వీడియోలు చెప్పిన, ఈ వీడియోలో కూడా చెప్తున్నా, 500 కోట్ల గ్రాస్ ఈ సినిమాతో రీజనల్ లాంగ్వేజ్లో పెట్టబోతున్న ఏకైక హీరోగా చిరంజీవి గారు చరిత్ర సృష్టించబోతున్నారు. కొంతమంది ఏంటంటే 300 ప్లస్, మహా అయితే 360 వరకు వెళ్తుంది భయ్య, 500 కోట్ల వరకు వెళ్తుంది కదా, ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఏ సినిమా గురించి కానీ, ఏ సినిమా కలెక్షన్ల గురించి కానీ తక్కువ చేసి ఊహించుకున్న ప్రతిసారి ఆ సినిమా సంచలనాలు నమోదు చేసింది. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్న సినిమా అసలు వెంకటేష్ గారితో దాదాపు 300 కోట్లకు పైగా 300 కోట్లకు పైగా వెంకటేష్ గారు 300 కోట్లకు పైగా వెంకటేష్ గారి సినిమా కలెక్ట్ చేస్తేనే ఎవరైనా ఊహించారా? సో అలాంటి మ్యాజిక్ని మించి మ్యాజిక్ ఈ 2026 సంక్రాంతికి అయితే మెగాస్టార్ చిరంజీవి గారు క్రియేట్ చేయబోతున్నారన్న. ఆ లుక్స్ ఏంటన్నా, ఫైట్స్ ఏంటి, ఆ స్వాగ్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి. ఇంకా మొన్న చిరంజీవి గారు యూఎస్ వాళ్ళ ఫ్యాన్స్తో మాట్లాడుతూ ఒక చిన్న లీక్ అయితే ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ సాంగ్లో చిరంజీవి గారు దాదాపుగా 1.5 నిమిషం పాటు ఏకదాటిగా ఒక డ్యాన్స్ మూమెంట్ అయితే చేశారంట. అసలు ఎంత ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవి గారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఆ వయసులో ఆయన సినిమాల కోసం కష్టపడుతున్న తీరు కానీ, 1.5 నిమిషం పాటు నాన్ స్టాప్గా డ్యాన్స్ చేశారంటే ఈ వయసులో ఇంకా మెగాస్టార్ని కొట్టేవాడు ఎవరు లేడన్న డ్యాన్స్లో. మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా మేము ఒప్పుకో, మెగాస్టార్ ఇంకా ఇదే మా హీరో తోపు అది అనుకున్న ప్రతి ఒక్కరికి ఏంటంటే నూతిలో బావిలో కప్పల్లక్క వాళ్ళు బతికడమే. ఎస్, మీ హీరోల తోపే, మా హీరో తోపే, కానీ మెగాస్టారే. ఒప్పుకోండి అన్న. ఇంకెన్ని రోజులు ఏకదాటిగా 40 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీని వెళుతున్న ఏకైక మెగాస్టార్ కాకపోతే ఇంకెవరు? ఇంకా ఈ ఫ్యాన్ వార్స్ అని ఇవని అవని ఎంత దారుణం అంటే
మనశంకర్ వరప్రసాద్ సినిమా ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా క్లియర్గా ఉంది, సినిమా రిలీజ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్. చూడండి మన తెలుగు సినిమా ఫ్యాన్స్ ఎంత ఏ రేంజ్లో ఉన్నారంటే, అసలు భగవత్ కేసరి రీమేక్ సినిమా అయిన జననాయకన్ సినిమాని ఇప్పుడు పొగుడుతున్నారు. చూడండి, అంటే చిరంజీవి గారి సినిమాకి యాంటీగా ఏదో ఒక సినిమాని ఆడించాలి అని ఒక తపన తప్ప, ఓకే రాజాసాబుకు సపోర్ట్ చేయండి తెలుగు సినిమా, అంతేగాని మన సినిమాని రీమేక్ చేసిన సినిమాకి ఎక్స్ట్రా థియేటర్లు ఇవ్వడం ఏంటారు బాబు, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు తెలుగు సినిమాకి తెలుగు వాళ్ళే శత్రువులు అన్నట్లు తెలుగు సినిమాని తెలుగు ప్రొడ్యూసర్లు ఆపేస్తున్నారు. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ రాజాసాబ్తో పోటీగా జననాయకానికి థియేటర్లు ఇవ్వడం అంటే ఎంత దారుణం చూడండి, ఇది దారుణం కాదా? ఇదే మన తెలుగు సినిమాలకి పక్క రాష్ట్రంలో తమిళనాడులో థియేటర్లు ఇవ్వడం కాకదా. అసలు రాజాసాబ్ సినిమా అయితే ఇప్పుడు జననాయకని ఏదో కోర్టు విషయాల్లో ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఇదే 9వ తారీఖున రాజాసాబ్ కూడా జననాయకంతో పాటు రిలీజ్ అవుతుందంటే థియేటర్లు ఏమన్నారు 10వ తారీఖు షిఫ్ట్ చేసుకుని అన్నారు. అలాంటిది జననాయకని సినిమాకి మాత్రం మన ఇండస్ట్రీ వాళ్ళే రెడ్ కార్పెట్ పరిచి మరి 9వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. నేనైతే మాత్రం ఆల్రెడీ భగవత్ కేసరి చూసాం, బాలకృష్ణ గారి నట విశ్వరూపం చూసాం, మళ్ళీ జననాయకని సినిమాని చూసి అంత ఓపిక అయితే మనకి లేదు. దట్టు ఇంకా మెగాస్టార్ గారు ఇక రెబల్ స్టార్ గారు ఇద్దరు సినిమాలు వస్తున్నప్పుడు మనం వేరే సినిమా దృష్టి అనేది వెళ్ళదు. ఇంకా రవితేజ్ గారి సినిమా ఉంది, శర్వానంద్ గారి సినిమా ఉంది. సో మన తెలుగు సినిమాలకే మనకి బోల్డ్ స్కోప్ ఉన్నప్పుడు మధ్యలో ఇలాంటి చెప్తున్నా కదన్నా, మనకి మన ప్రొడ్యూసర్లు నిజంగా తెలుగు సినిమా కాపాడాలి, తెలుగు సినిమా వర్ధిల్లాలి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ ఇలా సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎవడూ సపోర్ట్ చేయట్లేదు. ఎంత దారుణం కాకపోతే ఒక డబ్బింగ్ సినిమాకి మన సినిమాలతో పోటీగా నైజాంలో థియేటర్లు అంటే ఇది ఎంత దారుణం అన్న. సో ఏది ఏమైనా సరే మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ అనే సినిమాతో పెట్టబోతున్న రికార్డులు రీజనల్గా కొట్టాలంటే చాలా టైం పట్టేది అన్న. ఎందుకంటే వన్స్ ఆయన నచ్చి ఇంకా ప్రోమోస్ కానీ ఏవి చూసినా సరే ఒక జోష్లో ఉన్నారు ఆయన. అంటే ఆయన కంప్లీటెడ్గా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా. సో వన్స్ ఈ సినిమా అవుట్పుట్ అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇంకా థియేటర్లో కూర్చున్న దగ్గర నుంచి బయటకు వచ్చిన వరకు ఒక శంకర్దాద ఎంబీబీఎస్, ఒక అన్నయ్య మిక్స్ చేసి ఒక గ్యాంగ్ లీడర్ లాంటి క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుంది, ఇంకా ముఖ్యంగా వింటేజ్ చంటబ్బే లాంటి సినిమా పడితే, ఈ సినిమాలో కూడా కొన్ని డైలాగ్స్ ఉన్నాయంటే డైవర్స్ మీద, అదేవిధంగా ఫ్యామిలీ మీద, ఒక ఎమోషనల్గా బాండింగ్ మీద ఒక కొన్ని డైలాగ్స్ కొన్ని సీన్స్ ఉన్నాయంట. అవి ఈ సినిమాకి హైలైట్ అని చెప్తున్నారు. ఇంటర్వల్ బ్లాక్ ఇంకా మెంటల్ మాసట. చూడండి సినిమాలో హైలైట్స్, ఒకటిన్నర సేపు నిమిషంన్నర పాటు డ్యాన్స్ మూమెంట్ చేశారంటే చిరంజీవి గారు ఇంకా థియేటర్ మామూలుగా పోగదు. దానికి తోడు వెంకటేష్ గారి గెస్ట్ అపీరియన్స్ అంటున్నారు, అదొక లీడ్, ఆయన ఒక 15 minutes ఉండబోతున్నారు అంటున్నారు. ఇంకా ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు అంటే భార్య భర్తల గురించి కొన్ని ఎమోషనల్ డైలాగ్స్, ఇంకా డివోర్స్కి సంబంధించి విడాకులకు సంబంధించి కొన్ని డైలాగ్స్, ఇవన్నీ కూడా థియేటర్లో ఒక బ్లాస్ట్లా పేలబోతున్నాయంట. సో ఓవరాల్గా మనశంకర్ వరప్రసాద్ అనేది యునానిమస్గా ఈ సంక్రాంతికి మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ కాబోతుంది నా. ఇంకా మేము ఏంటి ఇంకా పాత మాటలే మాట్లాడతాం. అనిల్ రావుపూడి గారు క్రింజ్ కామెడీలు చేస్తున్నారు. అనిల్ రావుపూడి గారు అసలు క్రింజ్ అంటే ఏంటో ఇది ఒక పదం బాగా అంటే ఒక భూత పదంలో తేరింది. కొన్ని నైట్లకి అర్థాలు ఉండవు, ఏమి ఉండదు, పాసింగ్లో చేసేటుంటారు. అంటే అనిల్ రావుపూడి గారు ఎప్పుడు రొట్ట కామెడీలు చేస్తుంటారు, అది చేస్తుంటారు, ఇది చేస్తున్నారు. వాడుతున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే అనిల్ రావుపూడి అనే వ్యక్తి ప్రొడ్యూసర్కి రూపాయి పడితే అస్సలు టెన్షన్స్ లేకుండా ఒక 5 రూపాయలు ఇస్తున్నాడు అన్న. ఇంకా అంతకు మించి ఇంకా డైరెక్టర్ ఇంకా ఎవరు ఉంటారు చెప్పండి? రాజమౌళి గారి తర్వాత అంత సక్సెస్ రేట్ ఉన్న ఏకైక డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. సో అలాంటి అనిల్ రావుపూడి గారు మెగాస్టార్ చిరంజీవి గారిని కంప్లీట్గా బాస్ ఇది మీ స్టామినా అని చెప్పి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఒక సినిమా తీస్తున్నారంటే ఇది మామూలు సినిమా కాదు. మెగాస్టార్ ఫ్యాన్స్కి వింటేజ్ మెగాస్టార్ బ్యాక్ మీరు ఏదైనా అనుకోండి, నాకు మాత్రం బాస్ ఆల్వేస్ బాస్. తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే బాస్, తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే హీరో, అది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. సో ఈ మన సంక్రాంతికి, ఈ సంక్రాంతి 2026కి యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్తో 500 కోట్లకు పైగా గ్రాస్ కొట్టబోతున్నారు మనశంకర్ వరప్రసాద్ గారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు.